आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలని మనం తెలుసుకుంటున్నాం. సాయి దరి చేరిన ప్రతి ఒక్కరూ కూడా ఇటు ఇహంలోను ఇటు పరంలోను ఉన్నతి స్థాయి పొందిన వారే. అంటే శరణు అని వచ్చిన తర్వాత భగవంతుడు ఎప్పుడూ కూడా వాడి బాగోగులను వెన్నంటి చూస్తూ ఉంటాడు, కాపాడుతున్నాడని ఎక్కడ వెన్నంటి చూస్తూనే ఉంటాడు. ఆ చూస్తుండడంలో చిన్న పొరపాటు చేసిన హెచ్చరిక రూపంలో అది తెలియజేస్తూనే ఉంటాడు. ఎప్పుడు? పూర్తిగా శరణాగతి చెందినప్పుడు. ఆ పూర్తిగా అనే పదాన్ని మనం తెచ్చుకోవాలి. మనకి శరణాగతి అంటే మేము రోజు అనుకరిస్తున్నాం కదా, మాకెందుకు అలా తెలియడం లేదు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంటుంది. శరణాగతి చెందుతానంటే ఉద్దేశం ఏంటి? తనువు మనస్సు రెండు ఆయనకు అర్పించడం, బాహ్యంగాన త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మన అలాగని చేయగలిగితే తప్పకుండా కూడా ఆయన మన వెన్నంటి మనం నడిపిస్తూనే ఉంటాడు, నడిపిస్తూనే ఉంటాడు. అది ఇక్కడ ప్రధాన విషయంలో మనకు అర్థమవుతుంది. మోరేశ్వర్ ప్రధాన్ బాబాని విషయం, బాబా అంటే తెలియదు, నానచంద్ర చెప్తే తెలిసింది. ఆ తర్వాత కొంతకాలానికి షిరిడి వెళ్ళాడు. వెళ్ళగా ఈయన మహాత్ముడిని గుర్తించగలిగాడు. వెళ్ళకముందు ఆయన చరిత్రని చదివి వినిపించాడు ఇల్లాలకి. ఆ చదివి వినిపించడంలో అతడు తన్మయత్వం పొందుంటాడు. ఆ పొందడంలోనే సంపూర్ణ శరణాగతి చెంది ఉంటాడు. అందుకని సాయినాథుడు గత వారం వివరించుకున్నట్టుగానే ఆయన పాత తీర్థం తీసుకుపోతున్నప్పుడు నేను నీతోనే వస్తాను అని చెప్పాడు. అంటే ఆ తీర్థం జలము కూడా భగవంతుడి యొక్క స్వరూపం, బాబా యొక్క స్వరూపం అని ఎరుక కలిగి ఉండడం కోసమే బాబా ఆ విధంగా చెప్పి ఉండవచ్చు. ఉన్నటువంటి బాబా మసీదులో నా పక్కంతా నొప్పిగా ఉందన్నాడు. అక్కడ ఎవరికి అర్థం కాలేదు. ప్రధాన అక్కడ ఉన్నాడు. ఏంటి నొప్పిగా ఉందంటున్నాడే, ఎవరికై ఉంటుంది అనుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే ముంబై నుంచి వాళ్ళ తల్లిగారికి పక్షవాతం వచ్చని జాబ్ వచ్చింది. ఈయన పాదతీర్థం తీసుకుని ఇతనే వస్తానన్నాడు. ఆ సమయంలో నాకు పక్క నొప్పిగా ఉందన్నాడు బాబా. ఆ క్షణమే బొంబాయి నుంచి టెలిగ్రామ్ వచ్చింది, మీ అమ్మగారికి పక్షవాతం ఉందని. అమ్మగారి పక్షవాతం ఉన్నప్పుడు కొడుకు అక్కడ లేడు, ప్రధాన అక్కడ లేడు. కంగారు పడిపోతున్నారు, ఎలా చేద్దాం అన్నప్పుడు అక్కడ నాన్న చదువుకున్నాడు. ప్రధాన ఎక్కడున్నాడు? శ్రీలో బాబా దగ్గర ఉన్నాడు. శ్రీలో బాబా దగ్గర ఉన్నప్పుడు మనం భయపడతా పర్లేదు. ఎందుకంటే బాబాకి అన్నీ తెలుసు. ఆయనకి తెలియదంటూ ఇంకా ఏమీ ఉండదు. బాబా చెంద ఉన్నంత వరకు ఈకేం భయం ఉండదు. అవసరమైతే ఆయన పంపిస్తాడు. ఎవరిని? కొడుకుని. ఎంతటి విశ్వాసం ఉండాలి నాన్నగారికి. అంటే నెమ్మగా వచ్చి ఉంది, ఇక్కడ తీసుకుపోదాం, తీసుకుపోదామని ఆందోళన పడకుండా బాబా సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఈయనకేం కాదు. అవసరమైతే బాబా పంపిస్తాడు. అంటే బాబా యొక్క సర్వజ్ఞత్వం గురించి నాన్నగారికి బాగా అనుభవం కలిగింది. అంటే ఇటువంటి దృఢ విశ్వాసం ఎలా కలిగింది అంటే నిరంతరము బాబా సన్నిధిలో ఉంటూ బాబాని పరిశీలిస్తూ పరిశీలనతో పర్యవేక్షణలో ఉంటాడు నాగచంద్ర గారు.
అంటే ప్రతి ఒక్కరి అనుభవం కూడా జాగ్రత్తగా గమనిస్తుంటాడు. అంటే ఒకరికి జరిగింది అంటే ఇంకొకరికి జరిగి తీరుతుంది అంతే. ఇట బాబా ఎంతమందిని రక్షించుంటాడు, ఎంతమందిని ఆదుకొని ఉంటాడు. ఆ విషయం నాగచంద్రకర్కి దృఢపడింది ఆ విశ్వాసం. అందరూ ధైర్యం చెప్పగలిగాడు. ఎందుకు భయపడతారు, మీరు అవసరం భయపడబాకండి. అయ్యో కొడుకు లేదు అనుకో, ఎందుకు వస్తాడు, ఎక్కడ ఉన్నాడు, బాబా దగ్గర ఉన్నాడు కాబట్టి తప్పకుండా అవసరమైతే బాబాని పంపిస్తాడు తనకి. అంటే అన్న మరుక్షణమే బాబా ఇతని ప్రయాణానికి అనుమతించాడు ప్రధానికి. సరిగ్గా ఉదీ తీర్థం తీసుకొచ్చాడు, ఆయన తీర్థం ఇచ్చాడు. కాసేపటికి ఆమె ఉపశమనం కలిగింది. అప్పుడు బాబాయ్ చెప్పాడు, నాకు నొప్పిగా ఉంది, 4 రోజులు తగ్గిపోతుంది అన్నాడు. సరిగ్గా 4 రోజులకి ఆయన పక్షవాతం తగ్గిపోయింది. ఈ జ్వరం కాదు, జలుబు కాదు, పక్షవాతం 4 రోజులు తగ్గింది. కారణం బాబా యొక్క సంపూర్ణమైన అనుగ్రహ ఆశీస్సులు. ఆ తీర్థం అనేది నీళ్ళే, ఈ రోజునేది బూడిదే, కానీ మహాత్ముల యొక్క స్పర్శ వల్ల అది పవిత్రమవుతుంది. అది తీసుకుంటే పునీతమవుతాము. ఎంతటి విషాలను హరించే గుణం మహాత్ముల యొక్క స్పర్శలో ఉంటుంది, వారి యొక్క నామస్మరణలో ఉంటుంది. అది ఉంటుందని దృఢ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే. అది కూడా గొడవగూడ వెంకటేశ్వర బుజ్జి గారికి ఒక సముద్రం పోయారు, ఏదో పురుగు కొరికింది, బాగా దురద వాసిపోయింది కాలు. అక్కడ ఒక ఇసుక తీసుకునేసి వెంకటేశ్వర తీసుకుని ఇసుక పూసాడు, దానికి తగ్గిపోయింది. అక్కడ పనిచేసేది వస్తువు కాదు, వారికి దివ్య మహిమ. సరే, విభూతి దారి తగ్గింది అనుకోవచ్చు, తీర్థం తగ్గింది అనుకుందాం. 6వ రాత్రి కల్లో ఈ ప్రధాన వారి కనిపించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పాడు. అంటే నేను నీ వెంటే వస్తాను అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా స్వప్నం వచ్చింది వాళ్ళ వారికి. ఇప్పుడు బాబాయ్ ఏం చెప్పాడు తనకి, నేను నీతోనే వస్తానని చెప్పాడు. ఆ మాట ఖరారైందా లేదా చూడండి. క్రాక్టర్లో బుద్ధి ఇచ్చాడు, తీర్థం మీద తగ్గిపోయింది. ఆడి వారికి బాబా కళ్ళలో కనిపించాడు. ఎలా కనిపించాడు, తలకొట్ట కట్టుకొని కనిపించాడు. అంటే ఈయనతో పాటు వస్తే వచ్చాడు. 6వ రాత్రి ఆమె కళ్ళలో స్వప్నం బాగా కనిపించాడు. మనతోనే వస్తున్నాడు, మనతోనే ఉంటున్నాడు, మనం వెన్నంటే రక్షిస్తాడు, రక్షిస్తూనే ఉన్నాడు. అది ప్రధాన విశ్వాసం. ఇట్లా అనేక సందర్భాల్లో చూసుకున్నప్పుడు ప్రధానికి ఎంతగా అంటే ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతగా ఉన్నతంగా తీసుకెళ్ళడానికి బాబా ప్రయత్నం చేశాడు. ఇక్కడికి ఒకరోజు ఉన్నట్టుండి ఈమె నా బాబుకు తల్లి అన్నాడు, ఎవరికి ప్రధాన భార్యను చూసి. అప్పుడు వారికి సంతానం లేదు కాబోలు. సరిగ్గా 12 నెలలకి వాళ్ళకి బాబు జన్మించాడు. ఒక మగబిడ్డ పుట్టాడు. అతనికి బాబానే బాబుని పేరు పెట్టాడు. ముందేమో మా బాబుకి తల్లి అన్నాడు. తర్వాత ప్రసవించిన తర్వాత అప్పటికి ప్రెగ్నెన్సీ కాలే. 12 నెలల తర్వాత మగబిడ్డ కలిగితే ఆ బిడ్డకు బాబుని పేరు పెట్టాడు. అంటే ముందుగానే బాబా ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి సర్వము తెలుసు. అతనికి అడగలే, నాకు సంతానం లేదు, నాకు మగబిడ్డ కాదు, నేను అడగలేకపోతాను. కానీ బాబానే అడగ కూడా ఇస్తున్నాడు. ఇక్కడ బాబు పుట్టాక వాళ్ళు ఒక అలవాటు ఉంటుంది. అంటే ఒక బిడ్డ పడిన తర్వాత ఒక విలువెలుపుకి ఏదో సారి పెడతారు అనుకున్నాం. ఆ సారి ప్రకారం కన్నాగా గోధుమలు, కొబ్బరికాయ కొమ్ములు పట్టుకునేసి వాళ్ళ కులదేవతకి ఇలవెలుపుకి సమర్పించాలి. వీళ్ళు ఏం చేశారు, దాన్ని తీసుకుని బాబాగా సమర్పించారు. అదేంటి, ఆయన ఎలా తీసుకున్నాడు? సప్తశృంగి దేవతను మాత్రం ఆయనకి చెప్పాడు కదా, ఇది మాత్రం ఎందుకు తీసుకున్నాడు అనే ప్రశ్న మనం వేసుకోవాలి కదా. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనం విమర్శిస్తాం, అక్కడ మాత్రం 6 మందిని తీసుకున్నాడు అంటే వీళ్ళంత ప్రేమ, అతని ప్రేమ లేదా? ఇట్లా వితరణంగా మనం ఆలోచిస్తే లేదు. అందుకే క్షుణ్ణంగా పరిశీలనాత్మకంగా వారి యొక్క జీవితాన్ని చూడాలి. ఎవరి సంస్కారాన్ని బట్టి ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో ఆ ప్రకారమే మహాత్ములు
వారి యొక్క చర్య అలా ఉంటుంది, మహతుల చర్య అలా ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి ఇక్కడ. ఆయన వెంటనే సంతోషం తీసుకున్నాడు ఆ పళ్ళాన్ని. కారణం ఏముంటుందంటే అది వారికి ఉన్న సంస్కారం రుణానుబంధం అని భావించుకోవాలి. ఇప్పుడు కొందరికేమో గ్రహ బలాలు లేదన్నాడు, కొందరికేమో జ్యోతిషం చూపించుకోమన్నాడు బాబాని. ఇప్పుడు బాబా నిరసించినట్ట ప్రోత్సహించినట్ట? ఏది ఉండదు, నిరసన ఉండదు, ప్రోత్సాహం ఉండదు. ఎవరికి ఎప్పుడు ఏ అవసరమో అది ఇస్తుంటాడు అంతే. వాడి మనోభావాలను అనుసరించి వాడికి ఇస్తుంటాడు అంతే. వాడి మనోభావాలను అనుసరించి నాకు జోషం అంటే ఇష్టం అంటే ఆ జోషం అంటే ప్రతి చేయమని చెప్తాడంతే. ఆ కోరిక అదే ఉంటుంది కదా. అంటే ఇక్కడ బాబా వాస్తా జ్యోతిష్యమ చూశాడా లేదా అని కాదు. కొందరికి అలా చెప్పుకున్నాడు, కొందరికి ఇలా చెప్పుకున్నాడు. వారి సంస్కారం ఇదే మాస్టర్ గారు ప్రశ్న వేస్తారు. మాస్టర్ గారిని కొందరికేమో జ్యోతిష్యం చెప్తాడు, కొందరికేమో పారాయణ చెప్తాడు. అది ఎలా చెప్తున్నారు మీరు? బాబా ఏం చెప్పాడు? సకల దేవతలు ఆయన అన్నాడు కదా, మరి సప్తదేవికి పమ్మని ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఏమో ఎందుకు తీసుకున్నాడు? ఈ ప్రశ్న వేశారన్నమాట మాస్టర్ గారిని కూడా. ఇప్పుడు మాస్టర్ చెప్పిన సమాధానం అదే. వారి సంస్కారాలను బట్టి చేస్తారు. అంటే మీరు కూడా అలాగే కన్నా, అంటే మీకు సంస్కారం మీకు తెలుసా అని ఇంకోటి క్వశ్చన్ ఇస్తాడు. వాడి సంస్కారం తెలుసో వాడి సంగతి నీకు కానీ తెలిస్తే, మీ సయాలు నాకు నీకు తెలిస్తే అప్పుడు చెప్పగలం. అర్థమనుకుంటున్నా. మీ సంస్కారాన్ని బట్టి మాస్టర్ గారు మీకు చెప్పారు, నేను విమర్శించా. అంటే మాస్టర్ గారికి వాళ్ళ సంస్కారం తెలుసా అని అడిగాడు. వాడి సంస్కారం తెలుసుకునే కెపాసిటీ నీకుంటే మాస్టర్ గారు చెప్పాడు అని నీకు తెలుస్తుంది. నా కెపాసిటీ లేదు, అతనికి ఉంది కెపాసిటీ. ఇప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతుందనే అనుభవం నాకు లేదు కాబట్టి భూమి తిరగలేదని చెప్పడానికి ఎలా ఉంటుంది? నీకు అనుభవం కాలేదు. ఇంకేంటంటే నాకు తెలియనంత మాత్రాన ఎవరికి తెలియదని మాత్రం అనుకోవచ్చు. సింపుల్గా ఒక మాట ఇది. నాకు అవగాహన లేదు, వాళ్ళు కూడా అవగాహన లేదండి. నీకు ఎలా ఉంటుంది? నీకు లేదు అవగాహన. మహర్షులు అనుభూతి పొందారు. ఇప్పుడు కాళికాదేవితో రామకృష్ణ మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాడండి? నేను మాట్లాడమను నేను పోయి ఎలా ఉంటుంది? నేను పోతే మాట్లాడుతున్నా. ఆయనకు అనుభవం అయ్యింది. అదే రామకృష్ణ పరమహంసకి రాముడితో తాదాత్మ్యం చెందాడు, సీతమ్మతో తాదాత్మ్యం చెందాడు, యేసునితో తాదాత్మ్యం చెందాడు, ప్రభక్తితో తాదాత్మ్యం చెందాడు. ఎలా వీలవుతుంది అంటే ఆ ఖురాన్ చదువుతూ అందులో మమేకమైపోయాడు. మమేకమైన తర్వాత ఇంకా ప్రవక్త ఆయన అవుతాడు. రాముని ప్రసన్నం చేసుకో రాముని దర్శించాలనుకున్నప్పుడు రామకృష్ణ పరమహంస రామునికి అత్యంత ప్రీతిపాత్రుడెవడు? ఆంజనేయుడు. దాస్యభక్తి. ఆ అలవాటుగా ఆంజనేయుడు ఎలా చేశాడో అలా గెతడం ప్రారంభించాడు. అలాగే పచ్చి పండు ప్రారంభించాడు. కోతిల కళ్ళు తిప్పసాగాడు, గెత్త సాగాడు. రాము సాక్షాత్కారం పొందగలిగాడు. తనకు తోకట్టుకున్నాడు. ఆ తాజాతం ఏంటంటే అతని వెన్నుము కూడా కొంచెం పెరిగింది. ఎవరికి? రామకృష్ణ పరమహంస కింద. కొంతకాలం తర్వాత అడిగాడు ఆ వెన్నుముక ఉందా అని. అది ఉన్నది అన్నాడు. ఎందుకు? తాజాతం అయిపోయింది కదా. తాజాతంలో ఉన్నప్పుడు ఉండింది. హనుమంతుడి భావం తాజాతం ఉన్నప్పుడు ఆ వెన్నుముక ఎముక ఉంది. కాబట్టి నేను కూడా నాకు ఆ దర్శనం కావాలంటే నీకు ఆ తాజాత్యం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు అనేది ఇవన్నీ వచ్చాడు. ప్రేమగా తీసుకున్నాడు. అలాగే బాబును ఎత్తుకున్నాడు, ఎంతో ప్రేమగా ఎత్తుకున్నాడు. బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎంతో నన్ను వెళ్ళిపెట్టివా అంటున్నాడు. మరి బాబుకి బాబాకి ఎక్కడ సంబంధం? ఎప్పటి సంబంధం? గతంలో సంబంధం. అంతకుముందు ఇప్పుడు కొన్ని సంవత్సరాల ముందు ఎవరో ఒక వ్యక్తి రావడం, బాబా దగ్గర సేవ చేస్తూ ఉండడం, తిరిగి అక్కడ చనిపోవడం, తిరిగి బాబుగా పుడతాడని చెప్పడం, ఇవన్నీ జరిగింది. మరి అప్పుడు నాకు సేవ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఆడికి ఎప్పుడు అంటున్నాడు బాబా. అంటే బాబాతో సంపర్కము సన్నిహితం ఉన్నవాళ్ళే తిరిగి బాబా దగ్గర చేరుతాము.
కాబట్టి మనకి బాబాతో గజన్మ సంస్కారము సన్నిహితం ఉంది కాబట్టి మనం బాబా దగ్గర చేరగలిగాము. మహర్షి గారి సన్నిధి చేయాలని కూడా కారణం కూడా అదే. ఆయన కానీ గుర్తుపెట్టుకుంటే ఆయన మన వెంటే ఉన్నాడనే భావన స్థిరపడుతుంది. అప్పుడు ఎటువంటి ఏమొచ్చినా కూడా సరే, అది సుఖం రాని దుఃఖం రాని శాంతంగా ఉండగలం. ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు. మాట చెప్పిన తీరిక మాత్రం కాదు, కానీ సాధ్యం మాత్రం అవుతుంది. అందుకే ప్రసాద్ మనకి ఎప్పుడైతే బాబా పరిచయం అయ్యాడో అప్పుడే మనం మొదటి రోజు పుట్టినట్టు. ఇప్పుడు మనకి ఎంత పరిచయం అయిందో, ఎన్ని రోజులు పరిచయం అయిందో అన్ని రోజులు బిడ్డలే మనము. ఇది అప్పుడప్పుడు అనుకుంటూ ఉండాలి. అనుకుంటున్నప్పుడే సాధ్యం అవుతుంది, లేదా సాధ్యం కాదు. ఇప్పుడు నాకు బాబా 40 సంవత్సరాలుగా నా పరిచయం అంటే నేను 40 సంవత్సరాలకు ఒక రోజు లెక్క. 40 రోజులు బిడ్డను నేను. కాబట్టి 40 రోజులు బిడ్డే కదా మనం. కానీ ప్రయత్నం చేద్దాం అనుకుంటే ముందుకు పోగలం. అయితే ఎక్కడికి వెళ్ళావు అని ఆ బాబుని అడగడం ఏంటి, బాబుతో మాట్లాడడం ఏంటి? ఆ మాటని బాబు కిలకలా నవ్వుతున్నాడు. మన అతనికి ఏం పూర్వజన్మ సంస్కారం మేలుకుందో ఆ పిల్లవాడికి. ఆ పిల్లవాడి చూసినట్టుగా సంతోషంలో మిఠాయి పంచాడంట బాబా. ఇది జరిగింది దాదాపు 1912వ సంవత్సరంలో. అంటే 1910లో ఇందుకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏది బాబాకు సేవ చేస్తామంటే ఈ బాబాను జాగ్రత్తగా చూసుకో. ఈ పదాలు వాడు ఉన్నాడు, సాయిలాంత గ్రంథం వస్తుంది. 1910లో చెప్పాడు. ఆ పిల్లవాడే 1912లో జన్మించాడు. అంటే 2 సంవత్సరాల ముందరే బాబాతో అతని సన్నిహితం ఉంది కాబట్టి. బాబు మొట్టమొదటి పుట్టినరోజు షావా ఇంట్లో విందు ఏర్పాటు చేశారు వీళ్ళు. ఎవరు? ప్రధాన వాళ్ళు. ఆ విందుకి బాలాబాటే, మనం ఇంత మొట్టమొదటి బాబాయ్ నమ్మకుండా వచ్చినవాడు. ఏదో బాబాయ్ విశ్వాసపడి బాబా సన్నిధిలో ఉన్నప్పుడు బాలాబాటే మాత్రం ఆ విందుకి వెళ్ళలే. విందుకు వెళ్ళలేకపోతే అతడు బాబాను దర్శించాడు. ఏరా బాబు, వాళ్ళు పోయి భోజనం చేసావు అని అడిగాడు. ఇది మనకు బాగా మంచి పాట. వాళ్ళకి భోజనం చేసావు అని అడిగాడు. ఆయన అన్నాడు, ఈరోజు గురువారం నేను ఇక్కడ భోజనం చేయాలన్నాడు. నేను గురువారం కాబట్టి నేను బయట ఎక్కడ నేను భోజనం చేయను, అది నా నియమం, అందుకని వెళ్ళలే. అవును, గురువారం ఎవరి కోసం ఉంటున్నాము అన్నాడు. గొప్ప చెప్పుకోవాలి కదా, మీకోసమే బాబా అన్నాడు. ఎవరి ప్రీతి కోసం రా? మీ ప్రీతి కోసమే. అంటే ఆ ఇష్టం కోసం గురువారం ఉపవాసం ఉన్నావా? ఇదే కదా నా అర్థం. నువ్వు ఎవరి కోసం ఉపవాసం ఉండాలని అడిగాడు. మీ ప్రీతి కోసమే బాబా అంటే మహాభక్తుల్ని మీ మీద ఏదైతే నేను ఉపవాసం ఉండా మెహర్బా నాలాగా ఉన్నాడు ఆయన కూడా. గొప్ప చెప్పుకోడు. గురువారం అండి ఏదో గురువారం దీక్షలో ఉండి ఉపవాసం చేసినట్టుగా ఇది ఒక భ్రాంతిలో ఉండిపోయేటువంటి ఇప్పుడు మీరు కదా అన్నప్పుడు అలా అయితే నా ప్రీతి రా కదా, నువ్వు భోజనం చేసిరా అన్నాడు. నా ప్రీతి కోసం రా కదా, నువ్వు భోజనం చేసిరా అన్నాడు. ఇంకేముంది, బాబా చెప్పిన తర్వాత పోవాల్సిందే కదా. ఇంటికి పోయి భోజనం ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ఏం కలుగుతాను అంటే ఏదైనా ఫంక్షన్ మనకి ఇష్టమైన ఫంక్షన్ పిలిచాడనుకోండి, పిలిచినప్పుడు మేమేం పోతాం, అది తినం. మేము గురువారం అండి ఎంత తినమండి, మాకు టిఫిన్ చేసి పెట్టండి, భోజనం ఉంటుందండి అలా అంటూ ఉంటాం. నీకు అలవాటు, నాకు ఇదొక అలవాటు, ఇప్పుడు కదా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మేము భోజనం చెప్పలేదో పాపం ఉండకుండా అన్నం వండుకొని ఉంటారు. నేను భోజనం చేయను అంటే వాడు మనిషిని నొచ్చుకుంటుంది. నేను టిఫన్ ఏది తింటానంటే వాళ్ళు అవసరం టిఫన్ చేయాల్సి వస్తారు. ఎవరి కోసం భోజనం చేయవు నువ్వు? బాబా ప్రీతి కోసం ఉపవాసం పడాలి అనుకుంటాడు. మరి ఇదే ఇప్పుడే చెప్పాడు ఆయన. తినమని చెప్పాడా, పొద్దుని చెప్పాడా? ఇదే సగం మాస్టర్ గారి విషయం జరిగిందండి. ఒకరింటికి పోయారు, ఆడ భోజనం పెట్టారు. టిఫిన్ అని ఏమన్నారు, ఏదో మహాభక్తులు
నా పొడిగోడు ఆయన తింటాడు అన్నం. సార్ మేము ఉపవాసం సార్, మరి రోజు తింటాడు. ఎందుకు చెప్పాడు బాబా? అందుకండి సాయి మాస్టర్ ఎందుకనండి ఇదే మాస్టర్ గారు చదివాడు, పాటిస్తున్నాడు, అదే ఆచార్యుడు అయ్యాడు. మనం మెహర్బా కోసం బిట్టి కోసం మా భక్తుడి పూడి కోసంగా విరవేగితే అది ఎంతవరకు మూర్ఖత్వం, అవివేకమా? ఆయన పూజిస్తూ ఆయన పూజించకుండా ఏమైనా చేసుకుంటే ఇబ్బంది లేదు. బాబాని కాదు, రాముడు పూజించినా కృష్ణుడు పూజించినా వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా మాత్రం ప్రవర్తించవద్దు అనే విషయం దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ ఉపవాసం ఉండమని ఉండద్దని చెప్పడం లే, వాస్తవం ఆయన చెప్పాడు నిర్వహించుకుంటున్నాం అంతే. అంటే ఒకరింటికి వెళ్ళినప్పుడు, ఒకరిని మనకి పిలిచినప్పుడు రెండు అక్కడ మనకి అసౌకర్యమైన భావం లేకుండా వాళ్ళ సౌకర్యం ప్రకారం మనం నడుచుకోవాలి. వాళ్ళు ఫీల్ కాకూడదు, వాళ్ళు బాధపెట్టకూడదు. అలా మనం ప్రవర్తన. మాస్టర్ గారు ఒకరింటికి వెళ్ళాడు, బాగా వేసంతో బ్రూ కాఫీ బాగా చక్కంగా డార్క్ వేశారు, చక్కెర లేదు. నేనైతే ఏం మా బుద్ధి ఉంది లేదా, చక్కెర లేదా అంటాను నేను అని ఏమనలే. శుభ్రంగా తాగేశాడు. వాళ్ళు తాతారు, మీరు తాగేటప్పుడు చక్కెర వేసుకుని అన్నాడు అంతే, ఇంకేమన్నా. మీరు తాగేటప్పుడు చక్కెర వేసుకుని తాగడం అన్నాడు. అప్పుడు వాళ్ళు తాగి చూసి చక్కెర ఉంటుంది అట్లా అసలు మాట ఎప్పుడు ఎలా ఉంటుంది చూడండి. చక్కెర లేదు, నేను తాగేశాను అని చెప్పడం రామాది డబ్బా కొట్టలే. మీరు తాగేటప్పుడు చక్కెర వేసుకుని తాగాడు. బ్రూ కాఫీ చక్కెర చేస్తే ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది అసలు. టీ అదేమన్నా మాకు బ్రూ కాఫీ చెప్పేసి రన్నింగ్ కూడా వేస్తాం అనమాట. ఎంత చిక్కగా తాగుతాడు. ఆ చక్కెర దానికి బాగా వచ్చేది బ్రహ్మాండంగా ఉండే అని ఏమని కూడా తాగాడు. అంటే ఎదుటివాడి మనసు ఒప్పించకుండా మన ప్రవర్తన ఉండాలి అని ఒక్క వాక్యం చాలండి. మరి ఈ ఒక్క వాక్యం బాబా ఎంత విన్నట్టే ప్రధానికి ఉన్నాడు అంతే, హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు అంతే. అయిన తర్వాత ఒకరోజు ఈ భార్యకి బాబాకి స్వప్నం కనిపించాడు. ఆమె చేత పాదపూజ చేయించుకున్నాడు కలలో. పాదపూజ చేయించుకుంటేనే అది బాబా సందేశం అని చెప్పేసి వీళ్ళ దగ్గర నాన్న చదువుకారు కదా అని అడిగితే, అంటే నువ్వు వెండి పాదం తీసుకుని బాబా సమర్పించన్నాడు. వెండి పాదకులు బాబాయ్ పాదపూజ నీకు స్వప్నం వచ్చింది కదా, సరే పాదం తీసుకొని పోయేసి షిరిడీకి వెళ్ళమని చెప్పాడు. షిరిడీకి వెళ్తానే దానికోసమే కాచుకున్నట్టుగా బాబా కాలు సాగు కూర్చున్నాడు. కాలు సాగు కూర్చున్నాడు. కాలు సాగు కూర్చుంటేనే వెంటనే చాచి ఆ పాదకులు నా పాదాలపై పెట్టి పూజించుకోవాలి. అవి తెచ్చుకొచ్చింది వెంట పాదకులు అంటే కప్పు అనుకుందాం. మనం అక్కడ కూడా సార్ మనం పాదకులు వచ్చాయి కదా మనకి, దాని మీద కప్పు వేసాం కదా వెంటిలో, ఆ మూత కంటే అనుకుందాం. ఇంకా అర్థం అనుకున్నాం. ఈ పాదాలను పెట్టి పూజించుకున్నారు. ఆమె అలా చేయగానే నాన్న తంటున్నాడు, ఆ తల్లి చూడు, ఇంకా పెట్టి తీసుకెళ్తుంది కదా, ఆ తల్లి చూడు నా పాదాలు కోసి తీసుకెళ్తున్నాడు. అంటే ఆ పాదకులు ఏవి? ఆయన పాదకులే. పెట్టాడు కదా, పెట్టారు ఆయన పాదాల మీద పెట్టి ఆ పాదకులను తీసుకున్నప్పుడు నా పాదాలకు తీసుకెళ్తుంది అన్నాడు. అంటే స్వయంగా ఆ పాదుకల రూపంలో బాబా వారి వెన్నంటే ఉన్నాడు. అంటే మహాత్ములు హతన చూసిన ప్రతి ఒక్కటి కూడా అతి పవిత్రమైనది అని గుర్తుంచుకోండి. మనకు వచ్చాయి గోపాల బాబా గారి వస్తలు వచ్చాయి, నాగతాత గారి వస్తలు వచ్చాయి, పాలపాటి గురువు గారి వస్తలు వచ్చాయి. అవి వారి యొక్క ప్రతిరూపాలను భావించాలి. ఆ భావనతో మన ప్రసత్తంగంలో ఆ భావనతో నేను వారికి ఇప్పటివరకు లేదు. ఏది పెడతానో నడప వస్తాలు ధనం కూడా పెట్టేదిలే వేసి వెళ్ళిపోతా ఉన్నాను. వాళ్ళతో కూర్చున్న ధ్యాసే నాకు లేదు. ఇప్పుడు ధ్యాస తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీళ్ళు ముగ్గురితో పాటు వాళ్ళ ముగ్గురు పడికి ఆశీర్వాదం అయినారా? ఎందుకంటే వాళ్ళు హతస్పర్ధ వచ్చి తగిలిన వస్తాలని ఈ భావం మీకు ఉండొచ్చేమో, లేని సంగతి మేము మాట్లాడుకుంటున్నాం.
కాబట్టి ఇక్కడ వారి హస్బెండ్ వచ్చిన ప్రతి ఒక్కటి కూడా అతి పవిత్రమైనది. ఒకసారి బాబుకి జ్వరం వచ్చింది, ఇలా పిల్లవాడికి జ్వరం వస్తేనే జ్వరం తగ్గలే. జ్వరం తగ్గకపోతే వీడికి ఒక ఆస్థాన పండితుడు ఒకడు ఉంటాడు, వీళ్ళకి మాధవ్ భట్ అనేవాడు. ఎవరికి? ఈ ప్రధానవాడికి. వాడు వచ్చి చూసి, ఏంటి మీ పిల్లవాడికి జ్వరం తగ్గలేదే, మీరేంటి హిందూ దేవుడు చేసి సాయిని పూజిస్తున్నావే అని అంటారు. అందుకని మీ పిల్లవాడికి జ్వరం తగ్గలే, అందుకని హిందూ దేవుడికి కోపం వచ్చింది, అందుకని జ్వరం తగ్గలే. సరే, హిందూ దేవుడికి కోపం వచ్చింది కాబట్టి వాళ్ళు శాంతపరచడం కోసంగా నేను రుద్రాభిషేకం చేస్తా, ఆ పూజలు చేస్తా, ఈ పూజలు చేస్తా, మీ పిల్లవాడికి జ్వరం తగ్గుతుంది అని పూజ పెట్టుకున్నాడు చేయడానికి. 6వ రాత్రి బాబా ఇతను కళ్ళలో కర్రబెట్టుకొని ఈయన పడుకుని దాని దగ్గరకు వచ్చేసి, నీకేం తెలుసు, ఈ ఇల్లు నాది, ఈ బిడ్డనిచ్చింది నేనే, ఆ బాబుకు వచ్చిన జబ్బు నువ్వు తగ్గిదనుకుంటున్నావు, అది నీ వల్ల కాదు, నా బిడ్డ నావాడు, వాడి యొక్క రోగాన్ని నేను తగ్గిస్తా అని చెప్పి ఇప్పుడు నిరూపిస్తాను చూడనేసి గబగబా ఆ పిల్లవాడిని గదిపైకి వెళ్ళాడు బాబా. ఎవరికి? ఈ మాధవ భట్టికి కళ్ళలో కనబడ్డాడు. తర్వాత వెంటనే మెలక వచ్చింది. చూస్తే అప్పటికి బాబా పటం చూడలే అతను. చూస్తే బాబా పటం. నిజంగా నా కళ నిజమైతే, ఇది బాబా స్వప్నంలో వచ్చి మెట్లెక్కి బాబు గదికి వెళ్ళాడు కదా, నా నిజమైతే రేపు సాయంత్రం 4 గంటలకు తగ్గిపోవాలి. టైం పెట్టాడు. తర్వాత చేశాడు 4, ఎందుకంటే 4 రోజులు చూస్తున్నాను జ్వరం తగ్గలే, 4 గంటలకు తగ్గిపోవాలి, అప్పుడే మీ దత్తని నమ్ముతారు, షిరిడీ వచ్చి మీకు 180 దర్శనం సమర్పిస్తారు అనుకున్నాడు. సరిగ్గా 4 గంటలకు ఇంకా కాకముందే అది జ్వరము దగ్గు 2 తగ్గిపోయాయి. అంటే స్వప్నంలో బాబా చెప్పింది ఏదో ఆషామాషి చెప్పడం కాదు. మహాత్ములు కల్లో వచ్చారంటే అది వారి యొక్క అనుగ్రహంతోనే వస్తారు. ఆ తగ్గిపోయేటప్పటికి నమ్మకం కుదిరింది కదా, షిరిడీ వెళ్ళాడు. షిరిడీ వెళ్ళిన తర్వాత బాబాని చూస్తానే వీడు నన్ను సాయిబని, కుక్కని, ఆదిని తిట్టాడు, పిల్లి పిలుస్తాడు అని చెప్పాడు. వీడికి డక్కన బాబు దిగినట్టు అయింది వీడికి. ఎవరికి? మాధవ్ భట్. విశ్వాసం బాబా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చెప్తున్నాడు, వీడిని కుక్క అన్నాడు, ముస్లిం అన్నాడు, పిచ్చాడు అన్నాడు, ఇందన్నాడు ఆడు అని వాడే కదా, మాధవ్ భట్టే కదా. అప్పుడు ఆయన సర్వజ్ఞాతానికి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఎందుకు ఈ నిదర్శనం మనకి ఇస్తున్నాడు ఇక్కడ? మనం ఎవరిని నిందించినా నిందించినట్టే, ఎవరు నిందించినా నిందించినట్టే. ఎందుకంటే బాబా అంటే రూపం కాదు, మనం పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బాబా అంటే దేహం కాదు, మనం ఎవరు నిందించినా ఆయన నిందించినట్టే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎవరిని నిందించవద్దు, ఎవరిని దూషించవద్దు. పైకి కాదు, మనసులో కూడా. మీరు పైకి దూషించరు, అది మాత్రం గ్యారెంటీ, అది ఉంది నాకు మాత్రం, ఆ లక్షణం ఉంది. కానీ లోపల మాత్రం దూషించే అలవాటు ఉంది. ఆ అలవాటుని తగ్గించుకుని మనం ప్రయత్నం చేద్దాం. అంటే వెంటనే పార్లమెంట్ ఇంకా సర్వజ్ఞ 180 నాకు సమర్పించాడు. సమర్పించిన తర్వాత ఈ భట్టు రోజుకి నన్ను ఎన్నిసార్లు పూజిస్తాడో అన్నాడు. అంటే దర్శించాడు కదా, ఎన్నిసార్లు పూజిస్తాడు అన్నాడు. బాబా అంటే వెంటనే శ్యామ అన్నాడు, ఇతనికి 150 రూపాయలు ఇచ్చాడు బాబా. 180 అంటే చాలా ఎక్కువ కదా అప్పట్లో. ఆ సొమ్ము ఒక లెక్క కదా దానికి ఇతడు 10 రెట్లు ఇస్తాడు అన్నాడు. మళ్ళీ 150 ఇప్పుడు ఇచ్చాడు, దీనికి 10 రెట్లు ఇస్తాడన్నాడు. అంటే ఇతని మనసులో ఒక ఆలోచన ఏంటంటే, ఇతను కొడుకు కలిగితే సంవత్సరంలోగా 1008 రూపాయలు ఇస్తా, 1000 రూపాయలు ఇస్తాను మొక్కున్నాడు. అదే ఆ అవసరం ఉండేది. జబ్బు తగ్గించాడు కదా, నాకు సంవత్సరం కొడుకు పుట్టాడంటే నీకు 1000 రూపాయలు సమర్పిస్తాను, సరిపోయినా 108కి 10 రెట్లు 1080 రెట్లు వచ్చేస్తుంది కదా అని మొక్కున్నాడు. సంవత్సరం బట్టు అతను కొడుకు కలిగాడు, 1000 రూపాయలు ఇచ్చాడు. అంటే భవిష్యత్తు ఎలా చెప్పాడు చూడండి. మొట్టమొదట విశ్వాసం లేని ఆ మాధవ్ భట్టికి
విశ్వాసం కల్పించి, 2 విశ్వాసాన్ని దృఢపరిచి ఉన్నతిని చేశాడా లేదా? వారు వీరని కాదు, ప్రతి ఒక్కరిని కూడా బాబా యొక్క తత్వం అంటే ప్రతి ఒక్కరూ ఉద్యమపడాలి. ఆ రోజు నుంచి ఆయన సాయిబు గారైనా సాటి దత్తమూర్తి అని విశ్వసించి వాళ్ళ ఊళ్ళో దత్తాత్రేయ గుడి ఉంటే ఆ మందిరంలో బాబా పటాన్ని పెట్టాడు. అంతవరకు బాబా పటాన్ని చూడని వ్యక్తి ఈ మాధవ భట్. ఇదంతా ఎవరింట్లో జరిగింది? ప్రధాని ఇంట్లో జరిగింది. అంటే ప్రధాని అన్నంటే బాబా ఉండి రక్షిస్తున్నాడు. అటు బాబుని రక్షించాడు, వాళ్ళ తల్లిని రక్షించాడు, అతను బాబు కూడా చూస్తున్నాడు. అంటే ఎంత సన్నిహితంగా ఉన్నాడు, ఎంత అదే కంటికి రెప్పలా అని పదం. కంటికి రెప్పలా ఎప్పుడు బాబా కాపాడుతూనే ఉంటుంటాడు. నా భక్తుల ఇంట్లో అన్నలేమి వస్తారు ఉండదు అని బాబా చెప్పినప్పుడు అక్కడ నా భక్తుడు అన్నప్పుడు ఆ భక్తికి అర్హత సంపాదించాలని మనం ఆలోచించడం లేదు. ఇక్కడ మన ఆయన భక్తుడు కాబట్టి ఏమి ఇస్తున్నామని సరే ఆలోచించడం లేదు. ఆ ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. దానికి అర్హత ఉందా అని కూడా మనం ఆలోచించడం లేదు. అది ఇక్కడ గుర్తించాలి మనం. ఇక్కడ వెంటనే ఏం చేశాడు, ఈ బాబా భట్టు బాబా పటం మొదలు పెట్టాడు. ఒకప్పుడు అంటున్నాడు, ఎవరైతే మనతో 10 మాటలు మాట్లాడినా మనం సమానం అంటూ ఇవదలిస్తే ఒక్క మాటలో బదులు చెప్పు. ఎవరితో తగులాడవద్దు, పోటీ పడవద్దు. ఈ ఒక్క వాక్యం మనిషి ఎంతో ఉద్యమం చేస్తుంది. 10 మాటకు ఒక మాట సమాధానం చెప్పు అని మాస్టర్ సూక్తి రాశాడు. ఎవరితో కూడా నువ్వు వాదించవద్దు, పోటీ పడవద్దు. చివరిసారిగా 1918లో బాబాను దర్శించాడు. దాదాపు 32 రోజులు ఉన్నాడట. అంటే అక్టోబర్ నుండి సెప్టెంబర్ 2 నుంచి బాబా సన్నిధిలోనే ఉన్నాడు. ఉన్నప్పుడు ఒకరోజు బాబాకి చావడి ఉత్సవంలోనూ దగ్గరుండి పింజామతి వీస్తూ ఉన్నప్పుడు వెంటనే బాబా ఈ ప్రధాని ఒక్కడిని తన సంతకి పిలుచుకొచ్చి తలపై చేపెట్టి ఆశీర్వదించి, నేను అడుగుతాను చేస్తావా? అప్పుడే మన గుడ్డలు రాయబడతాడు. నేను అడుగుతాను చేస్తావా? ఏం జంగ చేస్తానని మాట చేశాడు. అందరంలో ప్రత్యేక పిలిచాడు. చేస్తావని అడిగాడు. నేను చేస్తానన్నాడు. నాకు 100 రూపాయలు ఇవన్నీ గీసి కొన్ని సైగల ద్వారా సందేశం ఇచ్చాడు. అంతే. 100 రూపాయల గురించి మనకు దక్షిణ అధ్యాయంలో వస్తుంది. 100 రూపాయలు ఎందుకు కోరాడు? 1 + 0 + 0 అంటే ఏంటి? ఈ 2 సున్నాలు, 1 నామం, 2 రూపం. సున్నాలకి ఆ 2 సున్నాల విలువ ఎప్పుడు వచ్చింది? 1 ఉంటే వచ్చింది. అలాగే వీడికి నామము రూపము ఉంది. ఈ నామం రూపం విలువ ఎవరు ఇచ్చారు? భరద్వాజ మాస్టర్ ఇచ్చారు. ఆ భరద్వాజ మాస్టర్ లేకపోతే ఈ 0, ఈ నామానికి విలువ లేదు, ఈ రూపానికి విలువ లేదు అని గుర్తుపెట్టుకోమని ప్రధానికి చెప్పు ఉండొచ్చేమో. ఇతను సైకిల్ ద్వారా చెప్పాడట. చెప్పిన తర్వాత మిన్ను విరిగి మీద పడ్డా, నువ్వు భయపడనక్కర్లేదు, నేను నీతోనే ఉన్నా అన్న భావాన్ని సూచించేదిగా సైకిల్ చేశాడట. మిన్ను విరిగి మీద పడ్డా, నువ్వే భయపడవలసిన లేదు, నేను నీతోనే వస్తాను అని చెప్తున్నాడు. నీతోనే వస్తాను కదా, నీతోనే ఉన్నాను. పదం మారిపోతాను. నువ్వే భయం, నేను నీతోనే ఉన్నా అని తల మీద చేయబెట్టి అభయహస్తం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే భావంతో ఆ ప్రధాని ఉన్నాడట. మొదట వారు దర్శించినప్పుడు వారు అన్నాడు, నువ్వు సమర్పించే చిలుమునే నేను ఇప్పటికీ వాడుతున్నా అన్నాడు. ఎవరు? బాబా. ఫస్ట్ ప్రధాని ఒక చిలుము పట్టి ఇచ్చాడు. అన్ని చిలుము కొట్టాలు ఉంటాయాడ. పద్ధతి నువ్వు ఇచ్చిన చిలుము కొట్టనే నేను ఇప్పటికీ వాడుతున్నా. దాని భావం ఏమో నాకు అంత పట్టలేదు అంటాడు. ఎవరు? ప్రధాని. నువ్వు ఇచ్చిన చిలుముని నేను ఇప్పటికీ వాడుతున్నాను, ఉపయోగిస్తున్నాను.
ఎప్పటికీ 6 సంవత్సరాలుగా. అంటే ఏంటి 1910, 12, 18లో సమాధి ముందు వచ్చాడు అంటే 1912లో ఇచ్చి ఉంటాడు. 6 సంవత్సరాలుగా నేను దీన్నే ఉపయోగిస్తున్నా అని బాబా ఎందుకు చెప్పాడు అంటే నీ పట్ల నాకున్న అభిమానాన్ని ఎంత ఉందో నువ్వు చూసుకో. నువ్వు ఇచ్చి ఉపయోగిస్తానంటే ఎంత ప్రేమ ఉండాలి. ఇప్పుడు రేగే కూడా ఒక తెరీస సంచిని గుడ్డ కింద పెట్టేస్తే ఎంత ప్రేమగా తీసుకున్నాడు. ఇప్పుడు రేగేది ఇవన్నీ ఎందుకు గుర్తొస్తుందండి, నిత్య పారాయణ చేసుకుంటే వస్తుంది అంతే. ఇది చాలా మన జన్మకి. అందుకే భాషలో ఒక్కొక్క గ్రంథాన్ని 3 సార్లు, 3 సార్లు, గురుచిత్రకు 3 సార్లు, సాయిలందం 3 సార్లు, ప్రబోధాలకు 3 సార్లు, మిలారకు 3 సార్లు, పాల్గొనకు 3 సార్లు, ఇలా మన నిత్య పారాయణ అయిపోవాలి అంతే. ఇది చాలు మన జీవితం ధన్యం చేసుకోవడానికి. నిరంతరం పారాయణ అంతే. ఒక పారాయణ వారానికి కావచ్చు, 2 వారాలకు కావచ్చు, సంబంధం అవుతుంది. ఎప్పటికైనా అని 3 సార్లు పారాయణ చేయాలి. ఎందుకు చేయాలంటే అవి చేస్తుంటే మనసులో స్థిరపడుతుంది. మనకి ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు అది పాలపాల గురించి కావచ్చు, మిలారపుల నుంచి కావచ్చు, చెవట నుంచి కావచ్చు, ఆర్జునబాబు చర్య నుంచి కావచ్చు, ఏదో సమయంలో గుర్తు వస్తుంది అనమాట. గుర్తు చేయడం చేస్తాడు. అది ఆయన తత్వం. అది వాస్తవంగా నేను ఉపయోగిస్తున్నాను అంటే మనసు జల్లు అంటుంది. అసలు ఇంత ప్రేమ ఉందా మా మీద, ఇంతగా కనిపెట్టున్నాడా, ఏమైనా ఆకాశ పైన పడి ఏ నాకే రాబో ఆయన అడ్డుపడతాడు. అప్పుడు ఎందుకు మనకు జంకుంటుంది, ఎందుకు బెరుకుంటుంది, ఎందుకు భయం ఉంటుంది, ఎందుకు చింత ఉంటుంది. ఇవేమి లేకుండా కోసం బాబాయ్ ఈ అనుభవం ప్రధానికి ఇచ్చాడు. ప్రధానికి ఇచ్చాడంటే ప్రధానిలాగా మన సంపూర్ణ విశ్రాంతిగా చేస్తే అది మనకి అందుతుంది. బాబా ఎవరి ఒకరి సొత్తు మాత్రం కాదు. బాబా అందరి వాడు, అందరికీ అందేవాడు అనే విషయమే ఈ ప్రధాన విషయం మనకి స్పష్టంగా మనకు తెలుస్తుంది ఇక్కడ. అంటే బాబా వీరింట్లో ప్రతి ఒక్క విషయం కూడా స్పష్టంగా తెలుస్తున్నట్టుగా తెలియజేసేవాడు. సరే బిడ్డకి జ్వరం వచ్చింది, షిరిడీకి బయలుదేరారు. బయలుదేరతానే అయ్యో బిడ్డ తీసుకుపోతారని చెప్పి చుట్టుపక్కల ఉన్నాయి అనుకుంటారని అనుకున్నది. కానీ ధైర్యం చేసి షిరిడీకి వెళ్ళారు. వెళ్తే బాబా ఏమన్నాడు, ఇప్పుడు ఎవరేమో అనుకోలేమో అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరేమో అనుకోలేరా అంటాడు. అంటే ఈ ప్రధాన విషయంలో బాబా ఎందుకు ఇంతగా కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అంటే ఏంటి, కథజన్మం సంస్కారం అందామా, రుణానుబంధం అందామా, లేక దృఢమైన విశ్వాసం అందామా, ఏదైనా భావించుకుంటాం. అంటే మన ఆలోచనలో కూడా బాబా తెలుస్తుంది. అంటే ప్రధానం మన ఆలోచనలో బాబా తెలుస్తుంది. ప్రధాన భార్య ఆలోచన మన ఆలోచన కూడా మన ఆలోచన కూడా తెలుస్తుందని భావన ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాం. వస్తుంటుంది. నేను అనుకోండి మీ మీద నాకు ద్వేషం వస్తుంది అనుకోండి, టక్కని నేను చేయి తలంపులేని తలంచడం కాక అని గుర్తించుకున్నాను అనుకోండి, టక్కని మిమ్మల్ని డైవర్షన్ అయిపోతాను. మళ్ళీ ఇంకొకరి మీద వస్తుంది, మళ్ళీ ఇదే ఆలోచన, నేను చేయి తలంపులని నేను తలంచడం కాక. ఇట్లా పదే పదే. అందుకే మాస్టర్ ఉదయ ప్రధానం గంధం ఇచ్చాడు. మన జీవిత ప్రతి సంఘటనను కూడా ఆ ఒక్క బాగా జోడించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన పరిస్థితి అదే. కొంచెం ఎక్కుతాం, జారుతూ ఉంటాం. ఆ జారుతున్నప్పుడు గట్టిగా పట్టుకోవడం, జారకుండా. ఎవరి మహాత్ముల యొక్క వాక్కు. ఇలా ఈ ప్రధాన విషయంలో చూడండి, మన ఆలోచనని ఆయన బాగా తెలుస్తుంది. 2 ఆయన సర్వజ్ఞత తెలుస్తుంది. 3 ఆయన మనం వెన్నంటే కాపాడుతున్నాడు అనుక్షణము అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ ప్రధాన్ని ఎలా వెన్నంటే బాబా కాపాడేటువంటి విషయం మనకు అవగాహన చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అటువంటి అనుభూతి సాయినాథుడు అందరికీ ప్రసాదిస్తాడు. ఆ విషయం చెప్పడానికి మాస్టర్ గారు ఈ సాయి చదివే గ్రంథం మనకి ఇచ్చాడు. ఇది అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథం ద్వారానే ఈ గ్రంథం ద్వారానే మనం ఒట్టుకు చేరగలం. ఇందులో విషయాలు ప్రతి ఒక్క విషయాల్లో కూడా భక్తుల విషయాలు కూడా మనకు అన్వయించుకుంటూ రావాలి. అన్వయించుకుంటున్నప్పుడు మాత్రమే శరీర గమ్యాన్ని మనం చేరగలం. అది ఈరోజు మధుగారి మాస్టర్ గారు మనకు తెలియజేసింది.
స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.